ఈ వ్యక్తి అండర్గ్రౌండ్ ఫైటింగ్ రింగ్లో తన జాకెట్ తీసేసిన వెంటనే ఎదురుగా నిలబడిన బాక్సింగ్ ఛాంపియన్ ముఖం భయంతో తెల్లబడిపోయింది. నిజానికి ఆ ఛాంపియన్కు ఆ రాత్రి బహుమతి డబ్బు పొందడానికి కేవలం ఒక్క చివరి ఫైట్ గెలవాల్సి ఉంది. కానీ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని గుర్తించిన వెంటనే అతను పోరాడకుండానే పోటీని వదిలేశాడు. ఎందుకంటే అతని వ్యతిరేకి జాక్, మిడిల్ వెయిట్ వరల్డ్ ఛాంపియన్. జాక్ ఫైట్లో దిగితే ఒక రకమైన సైకోలా కొడతాడు. ప్రపంచ మ్యాచ్ సమయంలో జాక్ కోపంతో తన నియంత్రణ కోల్పోయాడు మరియు గెలిచిన తర్వాత కూడా తన వ్యతిరేకిని అతను చనిపోయే వరకు కొట్టారు. ఇప్పుడు జాక్కు పోరాడకుండానే బహుమతి డబ్బు దక్కింది. కొంత సమయం తర్వాత జాక్ కారణంగా తన డబ్బంతా పోగొట్టుకున్న ఒక గ్యాంబ్లర్ ప్రతీకారం తీర్చుకోవడానికి చాటుగా జాక్ శరీరంలో కత్తి పొడిచాడు. కానీ జాక్ ముఖంపై ఎలాంటి ఘావం లేదు. దీనిని చూసిన గ్యాంబ్లర్ కు అర్థమైంది, ఒకవేళ తాను మరింత రెచ్చగొడితే తన ప్రాణాలే పోతాయని. అతను భయపడి పారిపోయాడు. జాక్ నిదానంగా టేపును తీసుకుని తన గాయానికి కట్టుకోవాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఒక స్త్రీ మోర్గన్ వద్దకు వచ్చింది. ఆమె తన టావర్న్ షాప్లో కొంతమంది గుండాలు తరచు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది. ఆమె జాక్కు నెలకు $20,000 జీతంతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇవ్వాలనుకుంది. జాక్ తన గాయాలకు కట్టు వేస్తూ నాకు ఆసక్తి లేదు అన్నాడు. కానీ మోర్గన్ జాక్తో చాలా ఆకర్షితురాలైంది. ఆమె తన కాంటాక్ట్ వివరాలు ఇచ్చి జాక్ ఆలోచించవచ్చని చెప్పింది. ఆ రాత్రి జాక్ రైల్వే ట్రాక్పై కూర్చుని జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా అతను జీవన విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. అతను నేరుగా మోర్గన్ టావర్న్కు వెళ్లాడు. అక్కడి వాతావరణం చాలా దారుణంగా ఉంది. గొడవలు సర్వసాధారణం. జాక్ డ్యూటీ మొదటి రోజే గందరగోళం జరిగింది. కొంతమంది బైకర్స్ గ్యాంగ్ టావర్న్ బయట ఆగి సిబ్బంది వారి పేరు వినగానే భయపడ్డారు. వారు లోపలికి వచ్చిన వెంటనే హడావిడి మొదలైంది. కస్టమర్లను బెదిరించి భయపెట్టి వారిని తరిమివేస్తూ తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. ఈ గొడవ వల్ల టావర్న్ వ్యాపారం దెబ్బతింటుందని గమనించిన జాక్ నిదానంగా లేచి వారి వైపు నడవడం మొదలుపెట్టాడు.